సంక్రాంతి రేస్లో భారీ అంచనాలతో వస్తున్న మన శంకరవర ప్రసాద్ గారుపై హైప్ మరింత పెరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం మరికొద్ది గంటల్లో థియేటర్లలోకి రానుంది. తాజాగా క్లైమాక్స్ లో చిరంజీవికి తోడుగా విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఉంటుందన్న లీక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా తెలంగాణలో టికెట్ ధరల పెంపుకు అనుమతి రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ ఇస్తుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. సంక్రాంతి రేస్లో తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో మన శంకరవర ప్రసాద్ గారు ఒకటి. వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించగా కేథరిన్ థ్రెసా కీలక పాత్రలో కనిపించనుంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు టెక్నికల్ గా కూడా మంచి బలం ఉందని ట్రైలర్లు, పాటలు చూస్తేనే అర్థమవుతోంది. కామెడీ, ఎమోషన్, మాస్ మూమెంట్స్ సమపాళ్లలో ఉండేలా సినిమాను రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేయగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మంచి ఊపు చూపిస్తున్నాయి. చిరంజీవి గత చిత్రాల్లో కనిపించిన ఎనర్జీ, అల్లరి ఈ సినిమాలో మరింత ఫ్రెష్ గా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. 4 దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించిన చిరంజీవి అనిల్ రావిపూడితో కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ సంక్రాంతి పండుగకు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో కూడా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో సినిమా విడుదలకు ముందే క్లైమాక్స్ కు సంబంధించిన ఓ లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కథ ప్రకారం క్లైమాక్స్ లో నయనతార పాత్రతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విలన్లు టార్గెట్ చేస్తారని, ఆ కీలక ఘట్టంలో వారిని కాపాడేందుకు చిరంజీవి ముందుకు వస్తారని సమాచారం. అయితే ఈ సీన్ కు మరింత హైప్ తీసుకువచ్చేది ఏంటంటే చిరంజీవికి తోడుగా విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇవ్వడమే. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుంటే ఈ క్లైమాక్స్ సీన్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించని సమాచారం అయినప్పటికీ లీక్ కావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఆదివారం రాత్రి ప్రీమియర్ షోల తర్వాత ఈ వార్త నిజమా కాదా అన్నది తెలుస్తుంది. ఇప్పటికే చిరువెంకీ కలిసి మెగా విక్టరీ సాంగ్ లో వేసి స్టెప్పులు విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మన శంకరవర ప్రసాద్ గారు చిత్రానికి టికెట్ రేట్లు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 11న జరిగే ప్రీమియర్ షోల కోసం ఒక్కో టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించగా సినిమా విడుదలైన తర్వాత వారం రోజుల పాటు కూడా టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ. 50 వరకు, మల్టీప్లెక్స్ల్లో రూ. 100 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా చూస్తే భారీ అంచనాలు, క్లైమాక్స్ లీక్ తో పెరిగిన హైప్, టికెట్ రేట్ల పెంపు అన్నీ కలిపి మన శంకరవర ప్రసాద్ గారు సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల వర్షం కురిపిస్తుందోనన్న ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. మెగా అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.